శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 35వ సర్గము. శూర్పణఖ చెప్పిన మాటలను విన్న పిమ్మట రావణుడు సీతాదేవిని అపహరించుకుని వచ్చుటకై నిశ్చయించుట. వెంటనే అతడు రథమును అధిరోహించి సముద్రతీర దృశ్యములను గాంచుచూ మారీచుని ఆశ్రమమునకు చేరుట. అనంతరము రావణుడు భయకారణముగా గగుర్పాటును గూర్చెడి శూర్పణఖ వచనములను విని సభలోనున్న మంత్రులతో చర్చించి తన కర్తవ్యమును నిర్ణయించుకొనెను. పిదపాతడు మంత్రులను పంపివైచి తన అంతఃపురమున ప్రవేశించెను. తదుపరి రావణుడు కర్తవ్యమును స్వయముగా నిర్ణయించుకొనెను. సీతను అపహరించుటలో గల గుణదోషములను గూర్చి తర్కించుకొనెను. తన బలమును శ్రీరాముని బలముతో పోల్చుకొని కడకు సీతాపహరణమునకే నిశ్చయించుకొనెను. అనంతరము అశ్వశాలకు చేరెను. ఆ రాక్షసరాజు రహస్యముగా అశ్వశాలలో ప్రవేశించిన పిమ్మట రథమును సిద్ధపరచము అని సారథిని ఆదేశించెను. ఆ సారథి కార్యనిర్వహణమునందు కడు సమర్థుడు. రావణుడు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి అతడు ఆయన అభిమతము మేరకు ఒక శ్రేష్టమైన రథమును క్షణములో సిద్ధము చేసెను. ఆ బంగారు రథము యజమాని కోరిక ప్రకారము పయనింపగలదు. అది రత్నఖచితమైనది. దానికి పూంచిన గుర్రములు బంగారు జీనులతో పిశాచాకారముల గల ముఖములతో ఒప్పుచుండెను. కుబేరుని సోదరుడు సకల ఐశ్వర్య సంపన్నుడు అయిన రావణుడు మేఘ గర్జనవలే ధ్వనిచేయునట్టి ఆ రథమునెక్కి సముద్ర తీరమునకు చేరెను. రావణుడు తెల్లని వింజామరలచే సేవింపబడుచుండును. ఆయన రాజఛత్రము స్వచ్ఛమై తెల్లని కాంతుల నీనుచుండును. ఆ దశాననుని తేరు నీలవైఢూర్యముల వలె నిగనిగలాడుచుండును. అతడు 20 బాహువులతో 10 కంఠములతో ఒప్పుచూ రాజచిహ్నములతో అద్భుతాకారమున కనపట్టుచుండును. అతడు దేవతలకు శత్రువు, మునీంద్రులను హింసించుచుండువాడు. పర్వత శిఖరముల వలె 10 తలలు గలవాడు. యజమాని ఇష్టానుసారము పయనించునట్టి ఆ రథముపై ఆ రాక్షసేశ్వరుడు ఎక్కెను. అతడు తెల్ల కొక్కెరలతో ఆవృతమైన మేఘము వలె విద్యుత్కాంతులను విరజిమ్ముచు గగన మార్గమున సాగిపోవుచుండెను. మహావీరుడైన రావణుడు పర్వత పంక్తితో కూడిన సాగర తీరమునకు చేరి అచటి మనోహర దృశ్యములనన్నింటినీ అవలోకింపసాగెను. ఆ తీరమున పువ్వులతో పండ్లతో నిండిన వేల కొలది వృక్షములు విరాజిల్లుచుండెను. నలు దిక్కులయందును చల్లని మధుర జలములతో నిండియున్న సరస్సులు, చూడ ముచ్చటైన వేదికలతో ఒప్పుచున్న విశాలములైన ఆశ్రమములు అలరారుచుండెను. అచట అరటి తోటలు, కందిపైరులు, కొబ్బరి చెట్లు, బాగుగా పుష్పించిన మద్ది వృక్షములు, తాటి చెట్లు, కానుగ చెట్లు శోభిల్లుచుండెను. వేల కొలదిగా గల నాగులు, గరుడ పక్షులు, గంధర్వులు, కిన్నరులు, బ్రహ్మమానస పుత్రులైన వైఖానసులు, మాషగోత్రజులు, వాలఖిల్యులు, అమృత కిరణములను పానము చేయనట్టి దేవతలు, ఆహార నియమములను పాటించునట్టి మహర్షులు, జితేంద్రియులైన సిద్ధులు, చారణులు మొదలగు వారితో ఆ తీర ప్రదేశములు శోభిల్లుచుండెను. దివ్యములైన ఆభరణములను, పూలమాలలను ధరించెడివారు, చక్కని రూపసంపద కలవారు, ఆటపాటలలో అభిరుచి కలవారు, అందు ఆరితేరినవారు అయిన వేల కొలది అప్సరసలు అచట విహరించుచుందురు. ఆ తీరమునందంతటను దివ్యాంగనల సౌందర్య శోభలు వెల్లివిరియుచుండెను. అమృతపానము చేసెడి దేవతలు, దానవులు అచట సంచరించుచుందురు. హంసలు, క్రౌంచ పక్షులు, కప్పలు, బిగ్గురు పిట్టలు ఆ ప్రదేశమునందు అంతటను వ్యాపించి కోలాహలమునర్చుచున్నవి. ఆ తీరమున వైఢూర్యములను బోలిన శిలలు సాగర తరంగముల తాకిడికి నునుపుదేలి రమ్యముగా కనపట్టుచున్నవి. కుబేరుని తమ్ముడైన రావణుడు గగన మార్గమున పయనించుచుండగా ఆయనకు దారిలో విశాలమైన తెల్లని విమానములు కనిపించెను. అవి దివ్యములైన మాలలతో అలంకరింపబడి ఉండెను. వాటి యందు వాద్యగీత నాదములు వినిపించుచుండెను. ఆ విమానములు తపోమహిమచే లోకములనే జయించిన మహాపురుషులకు చెందినవి. అవి ఎచ్చటికైనను స్వేచ్ఛగా పయనింపగలవు. ఆ రాక్షస ప్రభువు ఆ మార్గమున గంధర్వులను, అప్సరసలను తిలకించెను. అతడు మార్గమధ్యమున వేల కొలది చందనవనములను గాంచెను. ఆ వృక్షముల నుండి ద్రవ పదార్థములు స్రవించుచుండెను. అవి సువాసనలను విరజిమ్ముచు హాయిని గొలుపునవి అయి ఉండెను. ప్రశస్తములైన అగరువనములను, సువాసనలను గుబాళింపచేయునట్టి మధుర ఫలములు గల శ్రేష్టములైన తక్కోల వృక్షముల ఉపవనములను,
విరబూసిన కానుక చెట్లను మరియు పూబొదలను తేమలేని ముత్యముల రాసులను అతడా తీరమున చూచెను. శంఖముల రాసులను, పగడముల కుప్పలను, వెండి బంగారు వన్నెలతో విరాజిల్లుచున్న పర్వత శిఖరములను అతడు అంతటను గాంచెను. ఆ రావణుడు కనువిందు గావించు సెలయేళ్లను, స్వచ్ఛముగానున్న మడుగులను చూచెను. ఇంకనూ అతడు ధనధాన్యములతో తులతూగుచున్న నగరములను గాంచెను. అవి వనితామణులతోడను గజాస్వరథములతోడను నిండియుండెను. అంతటను సమతలము గలిగి సుందర దృశ్యములతో ఒప్పుచూ పిల్లగాలులచే హాయిని గొల్పుచూ స్వర్గతుల్యమై విలసిల్లుచున్న సముద్ర తీరమును అతడు సంతోషముతో తిలకించెను. ఇట్లు కొంత దూరము పయనించిన పిమ్మట అతడు మేఘసమూహము వలె ఒప్పుచున్న ఒక మర్రి వృక్షమును జూచెను. దాని చుట్టూను ఋషీశ్వరులు చేరియుండిరి. దాని కొమ్మలు అన్ని వైపులను 100 యోజనముల వరకు వ్యాపించియుండెను. మహాబలశాలి అయిన గరుత్మంతుడు ఒకానొకప్పుడు ఒక మదపుటేనుగును, పెద్ద శరీరము గల ఒక తాబేటిని తీసుకొని భక్షించుటకై ఆ చెట్టు కొమ్మపై చేరెను. బలమైన రెక్కలు గలవాడును మిగుల వేగము గలవాడును అయిన ఆ పక్షిరాజు యొక్క బరువునకు ఆగలేక దట్టముగా ఆకులు గల ఆ మర్రి చెట్టు కొమ్మ విరిగెను. ఆ వటవృక్షము క్రింద వైఖానసులు, మాషగోత్రజులు, వాలఖిల్యులు, సూర్యకిరణములను ఆస్వాదించెడివారు, బ్రహ్మపుత్రులు, యజ్ఞహోమ ధూమములను ఆహారముగా గొనువారు అయిన ఋషీశ్వరులు చేరియుండిరి. అంతట గరుడు వారిపై దయచూపి ఒక పాదముతో 100 యోజనముల వరకు వ్యాపించియున్న ఆ శాఖను, మరొక పాదముతో గజకూర్మములను పట్టుకొని వేగముగా వెళ్ళిపోయెను. పిమ్మట ధర్మాత్ముడైన ఆ గరుత్మంతుడు పయనించుచునే ఆ గజకచ్చపముల మాంసములను భక్షించెను. పిమ్మట అతడు ఒక కిరాత గ్రామమును సమీపించెను. అచట మునులను హింసించునట్టి కిరాతులను ఆ కొమ్మతో కొట్టి చంపి అతడు అచటి మహర్షులను కాపాడి మిక్కిలి సంతోషించెను. అతడు విజయోత్సాహమును పొంది రెట్టింపు పరాక్రమముతో అమృతమును గొనివచ్చుటకై నిశ్చయించుకొనెను. అమృతము ఇంద్రుని భవనమున రక్షింపబడుచుండెను. అందువలన అతడు ఇనుపగవాక్షమును ఛేదించుకొని రత్నమయమైన గృహమును పడగొట్టి ఆ అమృతమును తీసుకొని వచ్చెను. గరుత్మంతుడు ఒక కొమ్మను విరగగొట్టగా మిగిలియున్న ఆ మర్రి చెట్టు మహర్షులకు నీడనిచ్చుచు సుభద్రము అను పేరుతో ప్రసిద్ధిగాంచెను. రావణుడు ఆ వృక్షమును దర్శించెను. రావణుడు నదీపతి అయిన సముద్రము యొక్క ఆవలి తీరమునకు చేరి అచట రమ్యమై ప్రశాంతముగానున్న పవిత్ర వనమునందు ఒక ఆశ్రమమును చూచెను. అచట కృష్ణాజనమును ధరించి నారచీరలను దాల్చి జటాధారి అయి ఆహార నియమములను పాటించుచూ జీవించుచున్న మారీచుడు అను రాక్షసుని దర్శించెను. అంతటా ఆ రాక్షసుడు రావణునకు స్వాగత మర్యాదలను నెరపి దివ్యములైన వివిధ భోగ్య వస్తువులతో అతనిని విద్యుక్తముగా అర్చించెను. పిమ్మట ఆ మారీచుడు స్వయముగా అతనిని అన్నపానీయములతో గౌరవించి అతనితో అర్థయుక్తముగా ఇట్లు నుడివెను. ఓ రాక్షసరాజా, లంకయందు అందరును కుశలమే గదా? మరల ఒంటరిగా వెంటనే నీవు ఇచ్చటికి ఎందులకు వచ్చితివి? మారీచుడు ఇట్లు ప్రశ్నింపగా వాక్చతురుడైన రావణుడు మారీచునితో ఇట్లు పలికెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 35వ సర్గము.